మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. చూడమ్మా, నేను నీ కన్న తండ్రిని. నువ్వు బాగుండడం కోసం ఆలోచిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న పని నీకు తప్పు అనిపించవచ్చు, కానీ తప్పదమ్మా. ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలి అన్నది తండ్రికి మాత్రమే తెలుస్తుంది. నీకు మీ అమ్మ కూడా లేదు. తనే బతుకుంటే ఈ రోజు నేను చేసేది తప్పు కాదని నీకు నచ్చ చెప్పేది. ఈ నాన్న బాధని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోమ్మా. చూడు సృజన, ఇందులో నా తప్పేమీ లేదు. మాక్సిమం నేను ఆపాలని ట్రై చేశాను, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో నీ మెళ్ళో తాళి కడుతున్నాను. అయినా సరే, నీకు పెళ్లి జరిగినా రేపెప్పుడైనా నువ్వు గోపి కలవాలి అనుకుంటే, గోపి నీకోసం వస్తే నేను నిన్ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదంతా నేను నిన్ను నమ్మించడానికి చేస్తున్న పని. నీ మెడలో తాళి కట్టాక నువ్వు నా సొంతం. అమ్మయ్యా, మొత్తానికి అనుకున్నట్టుగా పెళ్లి జరిగిపోతుంది. ఇక మన ఆధిపత్యానికి తిరుగుండదు. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు అమాయకుడు కాదు, పరమ కంత్రి. అలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు పెళ్లి జరగనివ్వ, తర్వాత వాడిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలో నాకు తెలుసు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ. బాబు, ఈ తాళిబొట్టు తీసుకొని ఆయన. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు. ఓం సృజన, సృజన, అమ్మ సృజన, సృజన, సృజన. చూడండి డాక్టర్, తనకేమైందోనని అందరికీ భయంగా ఉంది. తనకేం కాకూడదు. నేను చెక్ చేస్తున్నాను కదా, మీరు బయటికి వెళ్ళండి. నేను చెక్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్తాను. అదేంటి మేడం, నేను ఇక్కడ ఉంటే తప్పే ఉంది. సృజన పడిపోయేసరికి నాకే చాలా కంగారు అనిపించింది. అందుకే తను మళ్ళీ కళ్ళు తెరిచి చూసే వరకు నేను ఇక్కడే ఉంటాను. చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు? ఉన్నట్టుండి మనిషి కళ్ళు తిరిగి పడిపోయింది అంటే భయపడకుండా ఎలా ఉంటాం మేడం? తనకేం జరిగిందోనన్న కంగారు నాకుంటుంది కదా. చూడండి, మీరు నన్ను ఎందుకు పిలిచారు? తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనే కదా. అది నేను టెస్ట్ చేయాలంటే ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు. దయచేసి మీరు బయటికి వెళ్ళండి.
మొత్తం టెస్ట్ చేశాక ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను. ప్లీజ్. సృజనకి ఎలా ఉంది? డాక్టర్ ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కదా. అయినా నువ్వు ఒకదానివి వచ్చావేంటి? సృజన ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? సృజనకి ఏ ప్రాబ్లం లేదు కదా? తను ఎందుకు అలా పడిపోయింది? డాక్టర్ ఏం చెప్పారమ్మా? డాక్టర్ చెక్ చేస్తున్నారు సార్. తను ఇంకా ఏం చెప్పలేదు. నన్ను కూడా బయటకు వెళ్ళమంది. నువ్వు ఆడపిల్లవే కదా, నిన్ను బయటకు వెళ్ళమని చెప్పడం ఏంటి? నేను అదే మాట అడిగాను. కానీ తనను టెస్ట్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి అని వచ్చి అన్ని విషయాలు చెప్తాను అన్నారు. అయ్యా, ముహూర్త సమయం మించిపోతోంది. అనుకున్న సమయానికి 3 ముళ్ళు పడితేనే అది కళ్యాణం అవుతుంది. అమ్మాయిని తొందరగా తాళి కట్టే సమయంలోనే కదండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు నా కూతురికి ఏం జరిగిందో అని మేం భయపడుతున్నాం. కొద్దిసేపు వెయిట్ చేయండి. డాక్టర్ చెప్పండి డాక్టర్, టెస్ట్ చేశారు కదా, సృజన కళ్ళు తెరిచిందా? తనకిప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? నీరసంతోనూ టెన్షన్తోనూ పడిపోయింది, అంతే కదా? అదేంటి డాక్టర్ సైలెంట్గా ఉన్నారు? చెప్పండి, ఏం జరిగింది? అది ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మీరు కరెక్ట్గానే చెక్ చేశారా? అలా జరిగే ప్రసక్తే లేదు. నేను నమ్మను. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నా? డాక్టర్ గారు నీ చెవిలో ఏం చెప్పారు? డాక్టర్, ఆ విషయం ఏంటో అందరికీ చెప్పండి. సృజనకి ఏం జరిగిందో అని మేమందరం భయపడుతున్నాం. ప్లీజ్ డాక్టర్. సినిమాలో సస్పెన్స్ లాగా మీరలా సైలెంట్గా ఉంటే ఎలా? మేమందరం ఇంత కంగారుగా ఉన్నాం కదా. అసలు ఏం జరిగిందో చెప్పండి డాక్టర్ గారు. అవతల పెళ్లి ముహూర్తం ముగిసిపోతుందని పంతులు గారు అంటున్నారు. ఇక్కడ మీరేమో తార చెవులు చెప్తే ఎలా? నేను మొత్తం చెక్ చేశాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను తారకి ఏదైతే చెప్పానో తనే ఆ విషయం మీ అందరికీ చెప్తుంది. మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక రేపు సృజనని హాస్పిటల్కి తీసుకురండి.